హాయ్ అండి. నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ వీజీఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. సో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరు కూడా బాగుండాలని దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. మనం స్టవ్ ఎంత నీట్గా పెట్టుకున్నా అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది కదండి. సో నాకైతే పాలు తక్కువగా పొంగుతాయి కానండి, టీ మాత్రం ఎన్నిసార్లు పొంగుతాయో అండి. ఇంకా అవి పొంగకపోయినా కూడా ఏదో ఒక చిటుకులు పడతా ఉంటాయి కాబట్టి ఉదయం సాయంత్రం గిన్నెలు కడిగేటప్పుడు మాత్రం ఖచ్చితంగా స్టవ్కి స్టాండ్స్ అనేవి కడిగి పెడతా ఉంటానండి. ఇంకా వంట చేసేదానికి ఈ స్టవ్ గట్టు ఉంటుంది కదా, అది కొంచెం మెస్సీగా ఉన్నా కూడా నేను చేయగలను కానీ స్టవ్ కొంచెం బాగలేదు అంటే మాత్రం అసలు వంట చేయలేనండి. ఎందుకో నాకు అస్సలు నచ్చదు, చేయాలనిపించదు. ఇంకా ఈ ఈ గ్యాస్ గట్టు మీద మాత్రం ఇంకా ఏమన్నా గిన్నెలున్నా ఏదన్నా సరే కూరగాయలు కట్ చేసిన చెత్త అది ఇది ఉన్నా కూడా కొంచెం వంట అది చేసుకుంటా ఇంకా అవన్నీ నీట్గా అయితే చేసేసుకుంటాను. కానీ స్టవ్ మాత్రం అంటే కొంచెం ఆయిలీగా ఉన్నా నాకైతే అసలు నచ్చదండి. వంట చేయాలంటే కూడా నాకు అసలు ఇష్టం ఉండదు. సో ఎప్పుడైనా కూడా ఈ విధంగానే చేసుకుంటాను. ఇంకా అన్నం వండేటప్పుడు కూడా ఒక్కోసారి పొంగిపోద్ది కదా, అలా పొంగినా కూడా ఒక్కోసారి కడిగి పెట్టేసి మళ్ళీ చేస్తూ ఉంటాను. ఇంక ఇప్పుడు కొంచెం బద్ధకం అనిపిస్తే తప్ప నార్మల్గా అయితే ఇలాగైతే చేసుకుంటూ ఉంటాను. సో ఇంకా నిన్నైతే ఇడ్లీ పిండి దోశ పిండి రెండు నానబెట్టానండి. కానీ అంటే బియ్యము మినపప్పు విడివిడిగా నానబెట్టాను. నైట్ అయితే ఇడ్లీకి అయితే కలిపి పెట్టేసుకున్నాను. ఇడ్లీకి కలిపి పెట్టేసి బియ్యం అంటే మిక్సీకి వేయకుండా బియ్యం అయితే పక్కన పెట్టుకున్నాను. ఇంకా మిగతా మినపప్పు బియ్యం అయితే కలిపి నానబెట్టేసి ఉన్నానండి. అదే నానబెట్టున్నాను కదా, ఇంకా అవి అయితే ఒకటి ఒకటిగా కలిపేసి కడిగి పెట్టేసి ఉన్నాను. ఇంకా అవి అయితే ఇప్పుడు మిక్సీకి పట్టి పెడుతున్నానండి. సో దోశకి పట్టి పెట్టేస్తే ఒక పని అయిపోద్ది. సో దోశకి అయితే పడుతున్నాను. అండ్ టిఫిన్కి మీరేం చేశారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. పిల్లలు అయితే మ్యాగీ అని ఏడుస్తున్నారండి. ఇంకా ఉదయాన్నే అయితే పాలకి వెళ్ళినప్పుడు మ్యాగీ కూడా తీసుకొచ్చానండి. మా పిల్లలకి 2 మ్యాగీ చేస్తే ఎక్కువ, ఒక మ్యాగీ చేస్తే తక్కువ అండి. సో నైట్ అన్నం కూడా కొంచెం ఉనింది. ఇంకా అన్నం కూడా వేసేసి దోసపిండి పట్టేస్తానండి. అన్నం వేసుకొని దోసపిండి పడితే దోశలు భలే వస్తాయండి, భలే సాఫ్ట్గా కూడా వస్తాయి, మంచి కలర్ కూడా వస్తుంది. సో నేను ఎక్కువ అయితే దోశలకి ఖచ్చితంగా అన్నం ఉంటే మాత్రం ఖచ్చితంగా అన్నం వేస్తానండి. సో ఇంకా పిల్లలకైతే మా నార్మల్ మ్యాగీ అయితే చేసేస్తున్నానండి. తాలింపు అట్లాంటివి ఏమీ లేదండి, నార్మల్గా మ్యాగీ మసాలా వేసేసి చేస్తూ ఉన్నాను. సో అదే స్టవ్ మీద మ్యాగీ పెట్టేస్తున్నాను. ఇంకా ఈ మ్యాగీ అయ్యేలోపు పిండి అయితే పట్టేద్దామని చెప్పేసి ఇంకా ఇదైతే పట్టుకుంటా ఉన్నాను. సో పిండి అయితే పట్టేశానండి. పట్టేసి ఇంకా పిండి అయితే ఒకసారి అంతా కలిపి పెట్టేసుకుంటే బాగుంటుంది. సో ఇంకా పిండి అంతా కలిపేసుకుంటున్నాను. ఇంకా మ్యాగీ అయితే ఈలోపు అయిపోయిందండి. ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా అక్కడ, మా మిక్కీ మౌస్ ప్లేట్స్ అనేవి అవి అయితే తీసుకున్నానండి. పిల్లలకి బాగుంటాయి, మ్యాగీ ఇట్లా చేసినప్పుడు పెట్టేదానికి బాగుంటాయి అని తీసుకున్నాను. కానీ ఆ ప్లేట్స్తో ఏం గొడవ కాదు కానివ్వండి, ఆ కలర్స్తో గొడవ అయిపోయింది మా పిల్లలతోటి. ఆ కలర్ ఏ ప్లేట్కి ఆ కలర్ స్పూనే కావాలంట. మా పిల్లలు చిన్న పిల్లలని వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటున్నా కానీ ఆ స్పూన్ల కాడ కూడా గొడవేనండి వాళ్ళిద్దరికి. అసలు ఎంత గొడవ పడతారంటే ఆ ప్లేట్ నాకు, ఈ ప్లేట్ నాకు అని. సో చూడండి, ఆడ వేసేటప్పుడు కూడా మా పెద్దోడైతే వచ్చి పక్కన నిలబడతాడు. ఎంత తగువ అండి, వాళ్ళిద్దరు గొడవ తీర్చలేను నేనైతే. సో అందులోని ఈ స్పూన్స్ ఏం చేశారంటే ఫ్రిడ్జ్ కింద వేసేసారండి. అది ఒక స్పూన్ అయితే కనిపించట్లేదు, దాని కింద పడిపోయింది. తీయను కూడా కుదరక నాకు వదిలేశాను నేను. సరే తింటారు కదా, అది స్టీల్ స్పూన్ ఇద్దాము అనుకుంటే అది కూడా వద్దంట. ఏ స్పూన్ ఏ ప్లేట్కి అదే కలర్ స్పూన్ కావాలని ఒకటే గోల. సో ఎలాగోలా చెప్పి చిన్నగా పెట్టేస్తున్నాను ఇంకా పిల్లలకైతే. ఇంకా వాళ్ళు తిన్న తర్వాత మధ్యాహ్నం లంచ్కి అయితే ప్రిపేర్ చేయాలండి. సో మీ టిఫిన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నాకైతే మ్యాగీలో ఎగ్ వేసుకొని చేసుకుంటే చాలా ఇష్టం అండి, బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. అలాగా అప్పుడప్పుడు అలా చేసుకుంటూ ఉంటాను. పిల్లలైతే సరిగా తినరు అనేది, వాళ్ళకి ఏదైనా ఎక్కువగా ప్లెయిన్గా చేసే చూస్తుంటాను. సో ఇంకా మందారం చెట్టుకైతే పువ్వులు ఈ మధ్య సరిగా రావట్లేదండి, 1-2 పువ్వులు వస్తున్నాయి. సో చెట్టుకి కూడా అంటే ఇది చెట్టు ఆకులు ముడతలు అయిపోతూ ఉన్నాయి, మడిగిపోతూ ఉన్నాయి, అది ఒక చీడ పడతా ఉంది. సో అట్లా పట్టకుండా ఉండాలంటే పసుపు నీళ్ళు చల్లితే పోద్దని ఇంకా చెట్టుకైతే పసుపు నీళ్ళు చల్లి
వదిలేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో రోజా చెట్టుకి చూడండి పువ్వులు అయితే వచ్చాయి. ఈ క్లిప్ అనేది నేను ఇంతకుముందు షార్ట్ వీడియోలో పెట్టున్నానండి. చాలా రోజులైంది వీడియోస్ చేసి కూడా, నేను చాలా రోజులైందండి. మధ్యలో ఒక వారం అంతా నేను వీడియోసే చేయలేదు. సో అంతకుముందు వారం తీసిన వీడియోలండి ఇవన్నీ. ఒక వారం అంతా వీడియోస్ ఎందుకు చేయలేదు అంటే, మా ఇంట్లో ఒక విషయం అయితే జరిగిందండి. మా అక్క, మా చిన్నమ్మ కూతురు చనిపోయారు. సో ఆమె నేను చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. సో సడన్గా ఆమె చనిపోయేసరికి నేను చేయలేకపోయాను. ఇవి అంతకుముందు చేసిన వీడియోస్ అన్నీ ఇంకా ఒక్కొక్కటిగా నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఈ మధ్య వీడియోస్ అయితే నేను అసలు ఏం తీయలేదండి. ఒక వారం కాదు, 2 వారాలు అయితే అవుతుంది. ఈ వీడియోస్ అన్నీ ఈ వారం కాక అంతకు ముందు వారం తీసిన వీడియోస్. అంటే పండగ నెల కూడా పెట్టలేదు అప్పటికి ఆ వీడియోస్ అండి ఇవన్నీ. ఇంకా అవి ఒక్కొక్కటిగా పోస్ట్ చేస్తూ ఉన్నాను. సరిగా ఈ మధ్య అయితే వీడియోస్ అయితే తీయలేదు. సో కొంచెం ఉంటుంది కదా, నాకైతే ఆ బాధ చాలా రోజులు ఉంటుందండి. మేము చిన్నప్పటి నుంచి ఒకటిగా ఉన్న వాళ్ళం, అనుకోకుండా ఆమె అలా అయిపోయింది. సో ఇదైతే అందరికీ చెప్పేంత మంచి విషయం అయితే కాదని నేను ఏ వీడియోలో కూడా చెప్పలేదు. సో ఇంకా ఈ సండే రోజు వీడియో అండి. నేనైతే చికెన్ తెస్తారు కదా బిర్యానీ చేసుకోవాలని అన్నీ చేసి పెట్టుకున్నానండి. కానీ మా ఆయన ఏం చేశాడంటే మటన్ సూప్ కని తెచ్చుకున్నాడండి. సో నేనైతే అప్పుడు ఎలాగైనా నాకు ఆ రోజు బిర్యానీ తినాలనిపించింది. సో అలాగ చేసేసుకుందామని చెప్పేసి ఇంకా సరే మటన్ అయినా సరే కొంచెమైనా పర్వాలేదు అన్నంలో వేసేస్తాను, పిల్లలు కూడా కొంచెం తిన్నట్టు ఉంటుంది వాళ్ళకు కూడా అని చెప్పేసి సో అదే వేసేసి, అంటే ఒక 1.5 గ్లాసు రైస్కి ఒక పావు కేజీ మీద కొంచెం ఎక్కువ ఉంటుంది మటన్ అయితే. అవి కొంచెం బోన్స్ ఉన్నవి, అవి వేసేసానండి. నేను వేసి చేశాను. సో సింపుల్గా అయితే చేశాను. అంటే పలావ్, నేనైతే ఇలా చేస్తే ఎక్కువ పలావ్ అనే అంటానండి. పలావ్కి బిర్యానీకి చాలా తేడా ఉంటుంది. బిర్యానీ వేరే, పలావ్ వేరే. నేనైతే ఎక్కువగా పలావే ప్రిపేర్ చేస్తానండి. నాకైతే బిర్యానీ సరిగా రాదని అన్న కానీ మనసు పెట్టి చేస్తే ఏదైనా బాగొస్తుంది. సో నేనైతే ఎక్కువగా ఇలాగే చేస్తాను. ఎందుకు రాంది చేసి, సరిగా రాంది చేసి దాన్ని ఎందుకు చెడగొట్టడం అని. సో నేనైతే ఎలా చేస్తానంటే, సో ఫస్ట్ ఆయిల్ వేసుకొని, ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, కొద్దిగా పసుపు వేసేసి అవి కొంచెం ఫ్రై చేసేసుకుంటాను. కొద్దిగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను చికెన్ కానీ మటన్ కానీ ఏది తీసుకున్నా వేసేసుకొని, అందులో దానికి సరిపడా కొంచెం ఉప్పు వేసేసుకొని అది కొంచెం బాగా ఫ్రై అవనిచ్చేస్తానండి. ఇది వచ్చేసి మటన్ కాబట్టి ఇందులోనే కొంచెం వాటర్ కూడా వేసేసుకొని, ఇందులో ఇంకా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, బిర్యానీ మసాలా, గరం మసాలా, మనకి కారానికి సరిపడా కారం. ఇప్పుడు ఇందులో అయితే ఎలా వేసానంటే, ఇంతకుముందు విడివిడిగా వేసేదాన్ని. ఇప్పుడు ఏంటంటే కొంచెం పచ్చిమిరపకాయలు కనిపించినా, కొత్తిమీర ఏమన్నా కనిపించినా కూడా పిల్లలు సరిగా తినట్లేదు. మా ఆయనతో కూడా పెద్ద నస అయిపోయిందండి. మా ఆయన మిరపకాయలకి అంత విరోధి, పచ్చిమిరపకాయ కనిపించినా తినడు సరిగా. సో అందుకనేసి ఇంకా ఆయనకు కూడా తెలియకుండా ఉంటుంది అని చెప్పేసి మిక్సీకి అయితే వేసేసానండి. పుదీనా, మిర్చి, టమోటా, అందులో కొంచెం ఉప్పు వేసేసి కొద్దిగా పసుపు వేసేసి ఇంకా అదైతే పేస్ట్ మిక్సీకి పట్టేశానండి. మిక్సీకి పట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా కూర అయితే వేసాను కదా, మటన్ వేసాను కదా, అది కొంచెం మగ్గేలోపు దీనికైతే ప్రిపేర్ చేసుకుందామని బాగుంటుంది. ఇలా మటన్ వేస్ట్ చేసుకున్న పలావ్కి గోంగూర చాలా బాగుంటుంది. సో కొంచెం ఒక కట్ట గోంగూర అయితే వేసానండి. ఒక కట్ట గోంగూరకి ఒక చిన్న టమోటా వేసుకున్నాను, ఒక 3 పచ్చిమిరపకాయలు, కారానికి సరిపడా ఒక ఉల్లిపాయ వేసేసి అందులో ఉప్పు, పసుపు, కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా ఉడకనిచ్చేస్తానండి. ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసాను. మెత్తగా ఉడకనిచ్చేసి పుల్లగూర అయితే చేసేస్తాను. తాలింపు మనకి ఇష్టమైతే తాలింపు వేసుకోవచ్చు, లేదా అలాగే తినేయచ్చు. బిర్యానీ రైస్కి మాత్రం ఇలా బాగుంటుందండి. మసాలా రైస్కి గోంగూర పుల్లగూర చాలా బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. రైతా కంటే కూడా నాకు ఇదే బాగా ఇష్టం. సో చికెన్ బిర్యానీకి రైతా బాగుంటుంది. మటన్కి వచ్చేసి ఇలా గోంగూర అయితే చాలా బాగుంటుంది. సో చూడండి ఇక్కడ మటన్ కూడా కొంచెం ఉడికిపోయింది కదా, ఇప్పుడు ఇది మగ్గిపోయింది కదా. ఇందులో వచ్చేసి ఇంకా ఇప్పుడు నేను మిక్సీకి పట్టుకున్నాను కదా, ఆ పేస్ట్ అయితే వేసుకుంటానండి. సో ఇందులో ఆ పేస్ట్ అయితే వేసేసి కొద్దిగా వాటర్, ఆ పేస్ట్ కడిగి అదే కొంచెం వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అయితే వేసేసి అందులో
గరం మసాలా, చికెన్ అదే బిర్యానీ మసాలా, అది కూరకు సరిపడా కొంచెం ఉప్పు, కారం అదంతా అడ్జస్ట్ చేసుకొని కూర అయితే బాగా ఉడకనిచ్చేస్తానండి. కొంచెం వాటర్ అయితే వేస్తాను కదా, ఇంకా ఆ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు బాగా ఉడకనిచ్చేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం మనం అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటేనే బాగుంటుందండి. కాకపోతే మా ఆయన ఏంటంటే నేను అల్లం తీసుకోరమ్మంటే ఆయన అల్లం వెల్లుల్లి పేస్ట్ తెమ్మని అనుకున్నాడంట, అందుకని పేస్ట్ ప్యాకెట్లు ఎత్తుకొచ్చాడు. సో ఈరోజైతే అవే వేసాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే కూడా మనం అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో గరం మసాలా, ధనియాల పొడి ఇవన్నీ నేను ఇంతకుముందు ఇంట్లో ప్రిపేర్ చేసుకునేదాన్నండి. సో ఇప్పుడైతే చేయట్లేదు. ఇంకా బయట 5 రూపాయల ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి తెచ్చుకుంటున్నాను. మళ్ళీ ఖచ్చితంగా వీడియోస్లో అయితే నేను అవి ఎలా చేసేది వీడియోస్లో అయితే పెడతానండి. సో ఇప్పుడైతే కుదరక నేను చేయట్లేదు. సో వచ్చే వీడియోల్లో ఖచ్చితంగా అయితే నేను చూపిస్తానండి. సో చూడండి, నేను కొంచెం వాటర్ వేసేసి కూర అనేది బాగా ఉడకనిచ్చేసాను. బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇంక ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం కొత్తిమీర, కొద్దిగా ఒక పిడికెడు కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని మెత్తగా ఉడకనిచ్చేసుకోవాలండి మూత పెట్టేసి. ఇంకా రైస్ అయితే ఫస్ట్ నార్మల్గా మనం బియ్యం కడిగి పెడతాను కదా, అందులో నార్మల్ మనం వంట చేసుకునే వాడే రైసే వేసానండి, వాటర్ వేసాను. సో ఆ వాటరే కొద్దిగా వేసేసాను. ఆ వాటర్ కొంచెం వేసేసి ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని బాగా చిక్కపడేంత వరకు, అంటే మటన్ కొంచెం లేట్ కాబట్టి కుక్కర్లో అయితే ఒక 5-6 విజిల్కి ఉడికిపోద్ది. సో ఇలా పెట్టుకుంటే మాత్రం కొంచెం లేట్ అవుతుంది కదా. సో చూడండి, ఈ విధంగా బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాను. ఇంక ఇప్పుడు ఇందులో రైసు, ఎసురు వేసేసుకొని ఉప్పు చూసేసుకొని ఇంకా మూత పెట్టేస్తాను. నేనైతే ఇది ఉంటుంది కదా, మన దోశల పెనం ఉంటుంది కదా, ఐరన్ పెనం, అది వచ్చేసి నార్మల్గా హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉంచేసి అన్నం ఉడుకు పట్టిన తర్వాత ఇంకా ఆ పెనం పెట్టేసి ఆ పెనం మీద అయితే పెట్టేసుకుంటానండి. అప్పుడు అడుగు మాడకుండా వస్తుంది రైస్ అయితే. సో ఎక్కువగా అలాగే చేస్తాను, కాకపోతే వీడియోస్లో నేను ఎక్కువగా అది చూపించలేదు. ఇంకా మా పిల్లలకైతే ఇంతకుముందు బిర్యానీ అంటే తెలియదండి. ఇప్పుడు పెద్దోడికి బాగా బిర్యానీ అంటే బాగా అదొక ఇష్టం అయిపోయింది. వంట చేస్తుంటే నార్మల్గా వచ్చి ఏంది మా అంటే, నాన్న బిర్యానీ చేస్తానా అంటే చాలు, ఇంకా బిర్యానీ బిర్యానీ అని వాడి ఆనందం పట్టలేము. ఇంకా అది అయ్యేంతవరకు చుట్టు చుట్టూ తిరుగుతూనే ఉంటాడు వాడైతే, అమ్మ బిర్యానీ అమ్మ బిర్యానీ అని. సో చూడండి, పెనం అది పెట్టాను కదా, మీకు చూపించలేదు. పెనం పెట్టేసి దాని మీద అయితే ఉడకనిచ్చేసాను. రైస్ అయితే చూడండి కరెక్ట్గా ఉంది. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తాను. రైస్ కరెక్ట్గా ఉంటుంది. సో సింపుల్గా ఇలాగైతే పలావ్ చేస్తూ ఉంటానండి నేను. ఇంకా నార్మల్ బిర్యానీ అంటే ఇంకా దానికి ఆనియన్స్ అవన్నీ వేయించేసుకొని పక్కన పెట్టుకొని, పర్ఫెక్ట్ బిర్యానీ రావాలంటే పర్ఫెక్ట్గా అన్నీ కరెక్ట్గా ఉంచి చేస్తేనే బాగుంటుందండి. ఇలాగైతే నార్మల్గా మనం చేసుకోవచ్చు, చేతగాని వాళ్ళు కూడా సింపుల్గా అయితే చేయొచ్చు. సో చేసేసానండి. చేసేసిన తర్వాత ఇంకా మా ఆయనకైతే పెడుతున్నాను. ఇంకా మా ఆయన తినేసిన తర్వాత పిల్లలకి పెట్టేసి తర్వాత నేనైతే తినేస్తానండి. సో పర్ఫెక్ట్గా వచ్చింది. ఉప్పు, కారం అవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి. నాకైతే గోంగూరతో చాలా ఇష్టం అని చెప్పాను. మరి మా ఆయనకైతే రైతా కావాలి. సో రైతా అయితే చేయలేదు, అడ్జస్ట్ చేసుకొని తినమని చెప్పాను. ఒక్కోసారి తింటాడు పాపం, అలా ఏముండదు ఆయన. కానీ ఒకటి, ఇప్పుడు ఈ గోంగూర వేసాను కదా, ఆ గోంగూర వరకు మాత్రం పక్కనే ఉంది. ఆయన ఒట్టి బిర్యానీ అదే ఒట్టి పలావ్ రైసే మాత్రమే తిన్నాడు, ఉల్లిపాయలు అవి నంచుకొని. సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో ఖచ్చితంగా నచ్చుంటుంది అనుకుంటున్నాను. ఇంకా ఎవరికన్నా తెలియని వాళ్ళు ఇప్పుడిప్పుడు వంటలు నేర్చుకునే వాళ్ళకి యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మేమైతే వేడివేడిగా పలావ్ అయితే టేస్ట్ చేసేస్తున్నాం.